పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లాకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సహకారం అందిస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు చెప్పారు. క్రీడల్లో పతకాలను సాధిస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత సమాజంపై ఉందన్నారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లాంగ్ రన్ షేక్ అబ్దుల్లా శనివారం సాయంత్రం తెనాలి వచ్చారు. గతంలో వినుకొండలో పోలీసు విధుల్లో ఉన్న సమయంలో గల పరిచయంతో స్థానిక 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావును కలిశారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియాకు అబ్దుల్లాను పరిచయం చేశారు. లాంగ్ రన్నింగ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సహా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పథకాలను అబ్దుల్లా సాధించాడని చెప్పారు. వినుకొండ నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ల పరుగులో రికార్డును కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జపాన్ దేశంలో జరగనున్న 225 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న అబ్దుల్లాకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను సమాజం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తమ్ముడు షేక్ అబ్దుల్లా వినుకొండ పట్టణానికి చెందినటువంటి లాంగ్ రన్నర్. వినుకొండ పట్టణంలో నేను పనిచేసేటప్పుడు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కూడా మా స్నేహం నడుస్తూ ఉంది. ఎంతోమంది పెద్దల చేత, ఇప్పుడు మన స్టేట్ సీఎం గారి చేత కూడా, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేత కూడా సన్మానించబడ్డాడు. దాదాపు నాకు తెలిసి ఒక 100 మెడల్స్ సంపాదించుంటాడు, ఇంక్లూడింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అదేవిధంగా వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ రన్నింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లోనే మెడల్ సంపాదించాడు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మెడల్ సంపాదించి ఇప్పుడు జపాన్లో జరగబోయేటువంటి 225 కిలోమీటర్ మ్యారథాన్ పోటీలకు వెళ్తున్నాడు. కాబట్టి అదే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని ఇక్కడికి వచ్చాడు. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ని అంటే మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మన తెనాలి పట్టణంలో నుంచి కూడా ఎవరికన్నా రన్నర్స్కి ప్రోత్సాహం కావాలంటే మనం సపోర్ట్ చేద్దాం. ఎంకరేజ్మెంట్ కావాలంటే మన అబ్దుల్లా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాడు. వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా చెప్తాడు. కాబట్టి ఇక్కడ తెనాలి పట్టణానికి మన మిత్రుడిని పరిచయం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మనోడు రావడంతో మిమ్మల్ని అందరూ కూడా పిలిచి మన పట్టణానికి కూడా తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. సో ఇతనికి అందరూ మన మీడియా ద్వారా మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, జపాన్ టోర్నీలో కూడా మనోడు ఫస్ట్ ప్లేస్లో రావాలని, మన దేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా. మై నేమ్ షేక్ అబ్దుల్లా. నా పేరు అబ్దుల్లా అండి. మాది వినుకొండ మాది పల్నాడు జిల్లా. గౌరవనీయులు అయిన సిఏ గారికి ఫస్ట్ నుంచి నాకు సిఎస్ఆర్ గారు నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, సాంబశివరావు సార్ గారు. ఆ సార్ ఉండటం వల్ల నేను పోయినసారి కూడా నేను ఒలింపిక్స్ శిక్షణకి వెళ్ళడానికి కూడా సారు సహాయ సహకారాలు అందించారు. ఈసారి కూడా ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరగబోయే దానికి అర్హత, మొన్న ఢిల్లీలో రీసెంట్లీ 225 క్వాలిఫై రేస్ మళ్ళీ బెంగళూరులో కూడా పెడుతున్నారు. అది రేస్ క్వాలిఫై అయితే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను.